6 నెలల్లో 7 నెలల్లో గర్భవతిగా ఉన్న మిల్కిస్ బాను అని ఒక ముస్లిం మహిళ మీద దాదాపు 11 మందో 7గురు మానభంగం చేశారు. ఆ తల్లిని మానభంగం చేస్తే వాళ్ళ నాన్న అడ్డొచ్చాడని చెప్పి వాళ్ళ నాన్నని లారీతో తొక్కిచ్చారు, వాళ్ళ తమ్ముడిని లారీతో తొక్కిచ్చారు. రాధా మనోహర్ దాస్ గారు ఈ ఎడారి మతాలలో అలా చూసుకుంటే, ఎడారి మతాలంటే ప్రపంచంలో ఉండే వేరే దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వేరే దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళని ఎడారి మతాలు అంటారు. మీరు ఎట్లా ఉన్నారంటే ప్రతిసారి కూడా మాట్లాడినవ్వకుండా మీరు ఏదో మాట్లాడేసేస్తున్నారు. లేదండి, చెప్పండి. కానీ బ్రాహ్మణ అలా కాదు. బ్రాహ్మణ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళందరూ కూడా ఇరాక్ నుంచి వచ్చారు. వాళ్ళు మతంతో సహా మోసుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. నిన్న మద్రాస్ ఐఐటి డైరెక్టర్, అతని పేరు కామకోటి, పేరు కూడా బాగుంటుంది. వాళ్ళ నాన్నకి బాగా జ్వరం తగిలితే హాస్పిటల్ అన్నీ తిప్పాడట. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా జ్వరం తగ్గలేదంట. అసలే భారతదేశంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ ఎక్కువ కదా. ఏం చేయాలో అర్థం కాక ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడట. స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే అర్జెంటుగా గోమూత్రం తాగించమన్నట్ట. గోశాల దగ్గరికి వెళ్ళి ఆవు పోసేటప్పుడు కొంచెం ఆ గోమూత్రం పట్టుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకి తాగించాడట. తాగించిన 15 నిమిషాల్లో తగ్గిపోయిందట. గోశాల దగ్గరకు వచ్చి జరిగిన మీటింగ్లో అతను సాక్ష్యం చెప్తున్నాడు. ఆవు మూత్రం తాగితే మా నాన్నకి జ్వరం తగ్గిపోయింది. హిందువులారా, ఆవు మూత్రం తాగండి, అందులో జ్వరాన్ని చంపేసే, జ్వరం లోపల ఉండే బ్యాక్టీరియాని చంపే కావాల్సినటువంటి ఏమంటారు వాటిని ఉన్నాయి అని చెప్పాడు. మరి ఇక పండితుడే చెప్పాడు. ఒకవైపు ఏమో డాక్టర్స్ దయచేసి ఆవుమూత్రం జోలికి వెళ్ళకండి, అందులో బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, అది ఆరోగ్యానికి హాని చేస్తుంది అని చెబితే ఎదురుగా ఫోన్ పెట్టుకొని పక్కన కూర్చొని ప్రశాంతంగా ఆవుని మూత్రం పోసుకునేరు, పేడేయనీరు. పేడకాడు కూర్చొని బిర్యానీ తిన్నట్టు తింటూ ఉంటారు పేడను పట్టుకొని. ఆవు మూత్రం ఒకవైపు నుంచి పోతూనే ఉంటుంది, ఒకవైపు నుంచి తాగుతూ ఉంటారు. ప్రపంచంలో ఆవు ఎక్కడ మూత్రం పోసినా, ఆవు ఎక్కడ పేడేసినా అవి మాకే ఇవ్వాలి, ఎందుకంటే ఆవు మూత్రాన్ని తాగి ఆవు పేడ మేము తినాలి అని చెప్పి పేటెంట్ హక్కులు అడుగుతారేమో వీళ్ళు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తున్నాను. ఇంత గోమాత అన్నారే, గోమాత గుర్రం పుత్ర ఇవన్నీ ఓకే. నేనేమంటానంటే గోమాత అన్నారు కదా. దాదాపు భారతదేశంలో 12 సంవత్సరాలు అవుతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి. 12 ఏళ్ళుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఈ 12 సంవత్సరాల టైంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది భారతదేశం. ఎట్లా సాధ్యం? ఆవుని మాత అని పిలిచే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండడం ఏంటి? అది బీజేపీ గవర్నమెంట్లో, అది కూడా శర్మగారి కంపెనీలు కావడం ఏంటి? ఎవడి చెవులో పెడుతున్నాడు పువ్వులు, ఎవరి చెవులో పెడుతున్నారు పువ్వులు? ఆవు మాత అయితే ఎద్దు నాన్న, గేదమ్మ అయితే దున్నపోతు నాన్న. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి అని చెప్తున్నాను నేను. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి అని చెప్తా ఉన్నాం. ఆవుకి ఎవరో శ్రీమంతం చేశారు మొన్న, ఆవుకి శ్రీమంతం చేశారు మొన్న. ఉత్తరప్రదేశ్లో మాత్రం 6 నెలల్లో 7 నెలల్లో గర్భవతిగా ఉన్న మిల్కిస్ బాను అని ఒక ముస్లిం మహిళ మీద దాదాపు 11 మందో 7గురు మానభంగం చేశారు. ఆ తల్లిని మానభంగం చేస్తే వాళ్ళ నాన్న అడ్డొచ్చాడని చెప్పి వాళ్ళ నాన్నని లారీతో తొక్కిచ్చారు, వాళ్ళ తమ్ముడిని లారీతో తొక్కిచ్చారు. వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టులో వేస్తే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఉత్తమ పౌరుల కింద కోర్టు నుంచి సత్ప్రవర్తన మీద విడుదల చేసి బయటకు తీసుకొస్తే విశ్వ హిందూ మహాసంఘ్ వాళ్ళు వాళ్ళని ఆఫీసులోకి తీసుకెళ్లి దండలేసి డప్పులు కొట్టుకుంటూ సన్మానం చేసి వదిలిపెడితే వాళ్ళ పెరోల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఈ గ్రాంట్ మీద వచ్చిన వీళ్ళు మళ్ళీ 7గురినో 8 మందినో రేప్ చేశారు. ఆ గుంపు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏంటండి, ఏం చేస్తున్నారని నాకు తెలియక అడుగుతా. అంటే ఆవుకున్నంత విలువ కూడా ఆడదానికి లేదా భారతదేశంలో? మళ్ళీ మీరు ఆవు మూత్రం అంటున్నారు. ఆవు మూత్రం తాగేవాడు, ఆవు పేడ తినేవాడు ఒకవైపు, ఆవు మాంసం తినేవాడు మరొక వైపు అండి భారతదేశం అంతే. అర్థంగా ఇప్పుడు విషయం ఏంటంటే ఆవు మాంసం మేము ఏ దేవుణ్ణి పూజించాలో మీరే చెప్తారు, మేమేం పేర్లు పెట్టుకోవాలో పేర్లు పెట్టుకోకూడదో మీరే చెప్తారు, మేము గుళ్ళోకి రావాలో వద్దో మీరే చెప్తారు, మేము ఏ బడికి వెళ్ళాలో మీరే చెప్తారు, ఏ పుస్తకాలు చదవాలో మీరే చెప్తారు, ఏ దేవుణ్ణి పూజించాలో మీరే చెప్తారు, చివరికి మేమేం తినాలో తినకూడదో కూడా మీరే చెప్తారు. ఇంక ఇవి మాత్రం దానికి మేమెందుకు? మమ్మల్ని చంపి మా ఇంట్లో వచ్చి ఉండరాదండి మీరు? మమ్మల్ని చంపి మా ఇంట్లో వచ్చి ఉండరాదండి మీరు అంటున్నా? మీ ఇష్టమేనా అంతా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అడిగిన దానికి అసలు ఏమన్నా తప్పనిసరిగా సంబంధం ఉంది. గోమాత పేరుతో రాజకీయం చేస్తున్నారు, గోవును అడ్డు పెట్టి జనాలను చంపుతున్నారు, గోవు పేరు చెప్పి జనాల నెత్తి మీద నాట్యం చేస్తున్నారు, సెంటిమెంట్ డ్రామాలు, ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. మరి ఒకానొక టైంలో చాలా వరకు కూడా ఒక పర్సన్ చెప్పారు, అంటే ఒక రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట చెప్పారు. ఏమని? మీ యొక్క ఎడారి మతాలలో ఎవరు? రాధా అనేది ఎవరి పేరు?
రాధా అంటే ఎవరి పేరు? మనోహర్ దాస్ గారు. రాధా అనేది ఎవరి పేరు? రాధా మనోహర్ స్త్రీ పేరే కదా. స్త్రీ పేరు. రాధా మనోహర్ దాస్ కాదు, మీకు అతను కరెక్ట్ చెప్పలేదు. రాధా మనోహరి దాసి వాడి పేరు. సగం ఆడ సగం మగ, మాడావాడు, అరగుండేసుకొని తిరుగుతూ ఉంటాడు. రాధా మనోహరి దాసి బొక్కడాగాడు అంటారు వాడిని భారతీయులు. ఇప్పుడు చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు ఈ ఎడారి మతాల్లో అలా చూసుకుంటే, ఎడారి మతాలంటే ప్రపంచంలో ఉండే వేరే దేశాల నుంచి క్వశ్చన్ ఇక్కడికి, మొత్తం కంప్లీట్ ప్రపంచ దేశాల నుంచి వేరే దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళని ఎడారి మతాలు అంటారు మీరు కదా. ఎట్లా ఉన్నారంటే ప్రతిసారి కూడా మాట్లాడనివ్వకుండా మీరు ఏదో మాట్లాడేసేస్తున్నారు. లేదండి, కానీ నేను ఇది correct చెప్పేది అసలు వినండి. చెప్పండి. ఎడారి మతాల్లో ఒంటె మూత్రాన్ని తాగట్లేదండి మీరు. ఎవరు? మామూలుగా అక్కడ ఒంటెలో మూత్రాన్ని మిమ్మల్ని ఎవరు తాగమని అడిగారా? మీకు ఒక విషయం చెప్పనా? ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి తాగడానికి నీళ్ళు లేకపోతే మనుషులు చచ్చిపోతారు కాబట్టి ఇసుకలో వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు పోసుకొని, వినండి దయచేసి వినండి, వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు పోసుకొని ఇసుకలో పిండుకొని తాగే రోజులు ఉంటాయి అక్కడ. బ్రతుకు తెరువు కోసం నీరు దొరకదు. వినండి సార్ దయచేసి, నీరు దొరకదు అక్కడ. వయాసిస్లు ఉంటాయి, తాగడానికి నీరు దొరకదు. చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఒంటెను చంపి ఒంటిలో ఉండే మూత్రాన్ని కూడా తాగుతారు అక్కడ, బతుకు తెరువు కోసం తప్ప భక్తి కాదు. ఉన్న మూత్రాన్ని తాగరని ఒంటెలో ఉన్న వాటర్ తీసుకుందాం. ఒంటిలో ఉన్న వాటరే కాదు, మూత్రాన్ని కూడా వదిలిపెట్టరు అక్కడ. ఎందుకంటే బతకాలి అక్కడ ఏదో ఒకటి చేసి. ఇక్కడ బలిసి కొట్టుకుంటున్నారు. నేను అడిగేది మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోతే నేను అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పి, మీరు ఏమంటున్నారు అంటే ఎడారిలో ఒంటి మూత్రం తాగడం మీ ఎడారి మతాల వాళ్ళకి తప్పు కానప్పుడు ఆవు మూత్రం తాగితే తప్పేంటి అంటున్నారు. భారతదేశంలో ఎవడైనా ఒంటి మూత్రం దాగిన చూపించండి ఒక్కండి నాకు, ఒక ముస్లింని కానీ ఒక క్రైస్తవుని కానీ. ఒంటి మూత్రం దాగిన వాళ్ళని ఎవరినో చూపించండి. ఇంకొకటి, ఎడారి మతాలంటే అరగుండు గాడు గుండు బయలుపోద్ది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే భారతదేశానికి క్రైస్తవ్యం, ఇస్లాం ఏ రకంగానైతే విదేశాల నుంచి వలస వచ్చాయో అదే రకంగా మనుషులతో సహా వలస వచ్చిన మతం హిందూ మతం, బ్రాహ్మణ మతం. ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు వాళ్ళు. క్రిస్టియానిటీ అనేది వేరే దేశానిదైనా క్రిస్టియానిటీలో ఉన్నది ఇక్కడ భారతీయులు. ఇస్లాం అనేది వేరే దేశానిదైనా ఇస్లాంను పాటించే ముస్లిమ్స్ ఇక్కడ భారతీయులు. కానీ బ్రాహ్మణ అలా కాదు. బ్రాహ్మణ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చారు. వాళ్ళు మతంతో సహా మోసుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వాళ్ళది కదా అసలైన ఎడారి మతం. మాయ అయితే మహా అయితే ఈ పిల్ల మతాలు అయితే, అసలైనటువంటి పెద్ద మతం అది ఎడారి మతం. ఎడారి మతం అని అంటే ఏంటో తెలుసా? వెధవాయను నేను, పెద్ద వెధవాయను నేను అని వాడికి వాడే తిట్టుకున్నట్టుగా ఉంటుంది ఎడారి మతం అని అంటే. ముందు వాడిని హిందూ మతం గురించి మాట్లాడమనండి ఎడారి మతం అని, తర్వాత క్రైస్తవం గురించి, ఇస్లాం గురించి మాట్లాడమని చెప్పండి. పుట్టింది ఎక్కడే, పెరిగింది ఎక్కడే. అవును, అయితే హిందూ దేవతలు అందరూ కూడా ఉన్నది ఎక్కడే. ఏ హిందూ ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎడారి మతాలు, హిందూ మతాలు, ఏ హిందూ దేవతల గురించి మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క హిందూ మతం గురించి. శివుడు ఉన్నాడు కదా, గురించి. శివుడు ఉన్నాడు కదా, శివుడు కొడుకు పేరు చెప్పండి. ఇద్దరు ఉన్నారండి. సరే పేరు చెప్పండి, ఎవరో ఒకరి పేరు. మణికంఠుడు, వినాయకుడు. శివుని భార్య పేరు పార్వతీదేవి. శివుని తండ్రి పేరు, శివుని తాత పేరు, శివుని ముత్తాత పేరు. మరి ఏడే పుట్టి పెరిగారు అంటున్నారు కదా, ఏ ఊర్లో పుట్టారు? ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? మీరు ఏ ఊర్లో పుట్టారు? ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? ఏ గోత్రం వాళ్ళది? ఎన్నేళ్లు బతికారు? ఎప్పుడు చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు కూడా మీరు గోత్రాలు అర్రే ఎట్లా నమ్ముతావు? ఆకాశంలో మా తాత కూడా దేవుడే అని చెప్తా, నమ్ముతావా? యేసు గోత్రం ఉంది ఇప్పుడు. ఎవరు ఉంది? యోధా గోత్రపు సింహం ఆయన, యోధా గోత్రంలో నుంచి వచ్చాడు ఆయన. యేసుకు గోత్రం ఉంది, యోధా గోత్రపు సింహం ఆయన. మహమ్మద్ ప్రవక్తకి గోత్రం ఉంది. ఈ రోజు క్రిస్టియానిటీలో, ఇస్లాంలో మేము నమ్ముతున్నటువంటి విశ్వాసాలకు సంబంధించిన చారిత్రక రుజువులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, మీరు చెప్తున్నారే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడ పుట్టారు, తాతలు ఎవరు, తండ్రులు ఎవరు, ఎలా చనిపోయారు, సమాధులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాం. హిస్టారికల్ గా చూపించండి. మీ మైథాలజీ కథలు చెప్తే ఎట్లా? మాకు 3 కోట్ల మంది దేవతలు, 30 కోట్ల మంది దేవతలు అంటున్నారు. ఏది ఒక 100 పేర్లు చెప్పండి వరుసగా. అదే రోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ సార్ అడగండి. మీరు ఏమవుతారు? ఎవరికి? మీ ఫ్యామిలీకి. హోరి అమ్ము, నేను అదే రోజు మీకు సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే, మీకు అదే రోజు సమాధానం చెప్పాను. ఆత్మకి శరీరం ఉండదు, ఆత్మకి సెక్స్ కోరికలు ఉండవు, 2 ఆత్మలు కలిస్తే పిల్లాత్మ పుట్టదు, ఆత్మలో వీర్యం గార్చుకుంటా రోడ్ల మీద తిరగవు, ఆత్మలో మానభంగాలు చేయవని మీకు ఎప్పుడో చెప్పాను. సినిమా కథలు చూసి అవన్నీ నిజాలు అనుకుంటున్నారేమో. శరీరాలకు మాత్రమే సెక్స్ కోరికలు ఉంటాయి. అర్థం అవుతుందా బ్రదర్? మీకు ఆ రోజే చెప్పాను నేను, మీరు వినలేదు అనుకుంటా సమాధానం. కానీ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను స్పష్టంగా చెప్తాను, అర్థం కావట్లేదు. దేవతలది వేరు. మీకు ఒక విషయం చెప్తాను. దేవతలు శరీరాలతో ఉంటారా, ఆత్మలుగా ఉంటారా? శరీరాలతోనే ఉంటారు. ఎవరు చూసారు మీరు? శరీరాలతో ఉన్నప్పుడు ఎవరు చూసారు మీరు? ఏ శరీరంతో ఉన్నవాడిని ఎవడైనా చూడొచ్చా లేదా? శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల కాలం భూమి మీద శరీరధారిగా ఉన్నారు. ఆయన నా కాలంలో ఉండే వాళ్ళందరూ చూశారు. మీరు ఇప్పుడు శివుడి గురించి చెప్పండి. ఎవరు? ఏ సంవత్సరం చూశారు, ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు చెప్పండి. మీరు చెప్పే కథలు తప్ప
యేసు ప్రభు మీరు చూసారా? యేసు ప్రభు భూమి మీద ఉండడం మీరు చూసారా? 33.5 సంవత్సరాలు జనసంఖ్యలో కూడా ఆయన జన్మదినోత్సవం రాయబడింది. ఆ కాలంలో పరిపాలన చేస్తున్నటువంటి రోమా సైన్యం కైసర్ ఐగుస్తు జనసంఖ్యను తీసినప్పుడు మరి అలా యేసుక్రీస్తు చూసుకుంటే ప్రభు శ్రీరాముడు కూడా పుట్టినటువంటి ఉంది. ఎక్కడున్నాయి? రామాయణంలో లేదా? ఇప్పుడు అయోధ్య విషయం లేదా? ఏంటంటే బ్రదర్ ఒక విషయం చెప్తాను.